వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఛానల్. ఏమండి, మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏమండి, చూడండి, అన్ని రకాల పప్పులు కలిపాను. కలిపి అట్ల పిండికండి ఇది. అంటే ఇన్ని పోసుకోను, నెలకొకసారి ఇలా కలిపి పెట్టుకుంటే చాలా బలం అండి మనకి. దీనిలో ఏమేమి రకాల పప్పులు ఉన్నాయో ఒకసారి చెప్తాను చూడండి. కందిపప్పు ఉంది, పచ్చిశనగపప్పు ఉంది, తర్వాత మినపగుళ్ళు, తర్వాత మైసూరు పప్పు, తర్వాత రాగులు, జొన్నలు, పెసలు, అన్ని రకాల పప్పులు ఉన్నాయండి. ఈ అన్ని రకాల పప్పులు ఒక 4 గంటలు 5 గంటలు చక్కగా నానబెట్టుకొని పిండి రుబ్బుకొని దీనిలో కొంచెం రైస్ కూడా వేసుకొని పిండి రుబ్బుకొని అట్లు పోసుకుంటే అట్లు ఏమో టేస్ట్గా ఉంటాయి. చాలా బలం అండి. మామూలు అట్లు కన్నా ఈ అట్లు చాలా బలం మనకి. ఒక మినపప్పును రైసే వేస్తాం కదా మనం. మినపప్పు రైసే కాకుండా ఇలా అన్ని రకాల పప్పులు తెచ్చుకొని పాళ్ళల్లో వేసుకుంటే మనకి చాలా బలం వస్తుందండి. మనం టేస్ట్ గురించి ఆలోచించక్కర్లేదు. మనం బలంగా ఉండాలంటే ఈ పప్పులన్నీ వేసుకోవాలి. వేసుకొని తెచ్చి చక్కగా క్లీన్ చేసి నేను మొత్తం ఒక్కొక్కటి క్లీన్ చేసి కలిపానండి. ఈ పప్పులతో అట్టు వేసుకుంటే చాలా బలం అండి మనకి. రాగులు, జొన్నలు అయితే అసలు బలానికి చెప్పక్కర్లేదు. మన పూర్వీకులు అయితే అవే తినేవాళ్ళు. రాగులు, జొన్నలు తిని చాలా పని చేసేవాళ్ళు. మనం అన్నం తిని ఏం పని చేయలేకపోతున్నాము. చూడండి, ఇవన్నీ ఇలా కలుపుకొని మనకు కావాల్సినంత క్వాంటిటీలో వేసుకొని కాస్త రైస్ కూడా వేసుకొని ఇంకా అట్లు పిండి రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అట్లు కూడా మనం చాలా బలంగా కూడా ఉంటామండి. ఇదిగోండి, ఇలా కలిపేసాను. ఇంకా డబ్బాలో పోసేస్తానండి నేను. చూడండి, మల్టీగ్రెయిన్ పప్పులన్నీ దీనిలో వేస్తాను డబ్బాలో. ఇది మనం మిక్సీలో పౌడర్గా చేసేసుకొని మిక్సీలో మనం రోటీ కూడా చేసుకోవచ్చండి. ఈ పిండి రోటీలు కూడా చేసుకోవచ్చు. ఇంకా 4-5 గంటలు నానబెట్టి దీనిలో కొంచెం రైస్ వేసి నానబెట్టి మనం అట్లు పోసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బలంగా కూడా ఉంటామండి మనం. ఇటీవల కాలంలో బలం లేకుండా ఏ పనులు చేయలేకపోతున్నాము. మన అమ్మమ్మలు, నానమ్మలు తిన్నవి జొన్నలు, సజ్జలండి. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు ఇవే తిన్నారు వాళ్ళు. అప్పుడు రైస్ ఎక్కువగా లేదు. మనం రైస్ బాగా తినేస్తున్నాము. కడుపు నిండా అన్నం తింటున్నాము. ఇంకా చూడండి, ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో పోసుకొని మనకు కావలసినంత క్వాంటిటీలో నానబెట్టుకొని ఇంకా నానిన తర్వాత అట్ల పిండి రుబ్బేసుకొని అట్లు పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి అట్లు. మనం చాలా బలంగా ఉంటాము. పిండి ఎలా వేయాలో ఎలా రుబ్బాలో కూడా నేను చూపిస్తాను. చూడండి, మిక్సీ పట్టేసుకుంటే చాలండి. 5 గంటలు నానబెట్టిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే చాలు.
రొట్టెకైనా పిండి పట్టించేసుకొని, లేకపోతే పిండి బయట పట్టించేదానికన్నా మనం మిక్సీలో పట్టుకుంటే మన పిండి మనకే ఉంటుంది, వేరే పిండిలు కలవకుండా ఈ పిండి లాగానే ఉంటుందండి. అందుకని మిక్సీలో కొంచెం కొంచెం వేసుకుంటే నయం. మనం చూడండి ఎంత బాగున్నాయి, ఎంత బలం ఇవి. చూడండి, నేను మల్టీగ్రెయిన్ అట్టు నానబెట్టడానికి పప్పులన్నీ ఇలా మిక్స్ చేసుకున్నాను కదా. ఆ పప్పులన్నీ చూడండి, ఒక గ్లాస్ వేస్తున్నాను, ఒక గ్లాసు పప్పులు వేస్తున్నానండి. ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాసు బియ్యం పోస్తున్నానండి. ఇది స్టోర్ బియ్యం అండి. ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాసు బియ్యం పోసాను. ఇదిగో చూడండి, ఇంతేనండి క్వాంటిటీ. ఒక గ్లాస్ పప్పు, ఒక గ్లాసు బియ్యం పోసుకొని చక్కగా నానబెట్టుకొని అట్లు పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అట్ల పిండి రుబ్బి కాస్త ఉప్పు వేసి అట్ల పిండి రుబ్బితే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా బలం కూడా మనకి. ఇలా నానబెట్టుకోవాలి. ఇదైతే మాకు 2-3 రోజులు వస్తుందండి ఈ పిండి. అంటే నానిన తర్వాత చాలా ఎక్కువ ఉబ్బుతాయి కదా. పిండి మిక్సీ పట్టిన తర్వాత చాలా పిండి అవుతుంది. అందుకనే 2 మనుషులు ఉంటే కనుక అర గ్లాసు పోసుకుంటే చాలండి. అర గ్లాసు పోసుకుంటే అర గ్లాసు ఈ పప్పులు, అర గ్లాసు బియ్యం పోసుకుంటే 2 మనుషులకి 2 రోజులు వస్తుంది. అదే నలుగురికి అయితే ఫుల్ గ్లాస్ పోయాలి. ఫుల్ గ్లాసు పోస్తే నలుగురికి 2 రోజులు వస్తుంది. చక్కగా 4 అట్లు 3 అట్లు వస్తాయండి. చక్కగా హాయిగా తినొచ్చు. చూడండి, ఇలా పోసి నానబెట్టుకోవాలి. నేను ఇంకా నానబెట్టేస్తాను. దీనిలో వాటర్ పోసేస్తాను. ఇవన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకుంటానండి. చూడండి, ఈ పప్పులన్నీ నీట్గా ఒక 4-5 సార్లు చక్కగా నలిపి కడిగానండి. 4-5 సార్లు కడుక్కున్న తర్వాత ఇంకా వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. వాటర్ పోస్తున్న చూడండి, ఇలా నానబెట్టుకొని ఒక 4-5 గంటల తర్వాత పిండి రుబ్బేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది అప్పుడు పిండి. ఇదిగోండి, చక్కగా కడుక్కోవాలండి. నలిపి కడిగితే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇంకా నానబెట్టాలి. 5 గంటలు నానబెట్టిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేసుకోవచ్చు. చూడండి పప్పు నానిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఇదిగోండి, చాలా లావు ఉంది కదా. పప్పు బద్దలు చక్కగా నానిపోయినాయండి. 5 గంటలు నానబెట్టాను నేను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని పిండి అయిపోద్దండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. చూడండి, మల్టీగ్రెయిన్ పప్పులు వేసాను మిక్సీ జార్లో. ఒక గుప్పెడు రైస్ వేసానండి, అన్నం వేసాను. అట్లు చాలా క్రిస్పీగాను కలర్ఫుల్గా వస్తాయండి ఇలా వేసుకుంటే. ఇంకా నేను మిక్సీ పట్టేసుకుంటాను. చూడండి,
చూడండి, పప్పులన్నీ మిక్సీ పట్టేశాను. మల్టీగ్రెయిన్ పప్పులన్నీ మిక్సీ పట్టేశాను. ఇంకా దోశ వేసేస్తున్నాను. ఇదిగోండి దోశ పిండి. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బలం కూడా. పెనం వేడెక్కిన తర్వాత కాస్త ఆయిల్ వేసుకోవాలి. చూడండి అలా అట్టు వేసుకోవాలి. రెండు వైపులా కాల్చుకోవాలండి అట్టు. చక్కగా టేస్టీ అట్లు రెడీ అయిపోతాయి. చట్నీ కానీ కాస్త పంచదార కానీ ఏదో ఒకటి, మామిడికాయ పచ్చడి కానీ ఏదో ఒకటి వేసుకొని తినేసేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి, అట్టు కూడా బాగా తిరుగుతుందండి. ఇదిగోండి, ఇవన్నీ మల్టీగ్రెయిన్ పప్పులు. ఇవే నేను వేసింది, మీకు చూపించాను కదా. మా ఇంట్లో కిచెన్ పార్ట్ అండి ఇది. ఇలాగే మిగతా అట్లు కూడా వేసుకోవాలి. అన్ని అట్లు ఇలాగే వేసేసుకోవాలండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.
మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.